నిజంగా అలాంటి కుసంస్కారి అంటే దేవుడి పట్ల పెద్ద పెద్ద టెంపుల్స్ పట్లనే గౌరవం లేకపోతే సామాన్యులైనటువంటి మన పట్ల ఏం గౌరవం చూపిస్తాడు. నిజమేలే, వాస్తవంగా మనం కూడా ఆయన గౌరవాన్ని ఆశించడం, ఆయన ధర్మాన్ని పాటిస్తాడనుకోవడం బుద్ధి తక్కువ. ఎందుకంటే కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా గౌరవించలేనటువంటి వ్యక్తి గుళ్ళని, దేవస్థానాలని, సామాన్య ప్రజల్ని గౌరవిస్తాడనుకోవడం మన తెలితొక్కుతాం తప్ప అందుకంటే వేరే మార్గం లేదు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అది ఫేక్ అనేసి అంటున్నారు, ఏమంటారు? ఏముంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ అంత అసలు అది నెయ్యే కాదట, నెయ్యి ఫ్లేవర్ వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి కెమికల్ అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుంది. అయినా సరే ఇంకా సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు వాస్తవంగా మనం ఒక క్రిస్టియన్ తీసుకొచ్చి ప్రసాదం తయారు చేయమంటే అలానే ఉంటుంది. ఇప్పుడు ఆయన మతంలో ఉండి ఆయన మతాచారం ప్రకారం ఎక్కువగా గౌరవిస్తాడే తప్ప హిందూ సాంప్రదాయం కానీ హిందూ ధర్మాలు కానీ పాటిస్తాడనుకోవడం మన బుద్ధి తక్కువే.